పెండింగ్ లో ఉన్న పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని నిర్మల్ జిల్లా సిఐటియు కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 11 నెలలుగా జీతాలు లేవని, దీంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు పెండింగ్ 11 నెలల నుంచి జీతాలు పెండింగ్ లో పెట్టారు. ఒక్క నెల జీతం రాకుండానే అల్లాడే పరిస్థితికి కార్మికులు ఉంటారు. ఇలా కార్మికుల జీతం ఇలా 9,500 రూపాయలు ఇలా చాలని వేతనంతో ఇలా కాలం వేలాడిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా కార్మిక కుటుంబాలు నడవలేని పరిస్థితి, తిందామంటే తినలేని పరిస్థితిలో ఇలా కార్మికులు ఉన్నారు. ఇలా మురికి పని చేసే కార్మికులకు ఇలా 11 నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం 11 నెలల నుంచి పెండింగ్లో జీతాలు పెట్టడం జరిగింది. అసలు గ్రామంలో డబ్బులున్నా కానీ ఆ డబ్బులను సిసిరోళ్ళక ఇతర పనులక వాడి ఇలా కార్మికులకు మాట్లాడుకుని బొమ్మన సురేష్ సిఐటియు నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో గత 1,400 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తుంటే ఇప్పటిదాకా 11 నెలల నుంచి ఒకరికి 11 నెలలు, ఇంకొకరు 9 నెలలు, ఇంకొకరు 7 నెలలు, ఒకరికి 5 నెలలు ఇట్లా నిర్మల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఇలా వాళ్ళ కుటుంబాలు గడవలేని పరిస్థితిలో ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఇలా అధికారులు ఇలా స్పెషల్ ఆఫీసర్ కానీ, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులే కానీ, ఆఫీసర్సే కానీ ఇలా వచ్చేది సీజనింగ్ వర్షాకాలము, ఇలా నాలీలు తీయమని గ్రామ పంచాయతీ కార్మికులు ఒత్తిడి చేసే పరిస్థితి ఉంది. ఇలా ఒక పక్క చూస్తే కార్మికుల కుటుంబాలు గడవలేని పరిస్థితి, అది అసలు అన్నం తిందామన్నా తినలేని పరిస్థితిలో ఇలా గ్రామ పంచాయతీ కుటుంబాలు ఉన్నాయి. ఇలా గ్రామ పంచాయతీ కుటుంబాల్లో ఉన్న పిల్లల చదువులు ఇంకా ఇలా చదివించలేని పరిస్థితిలో ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఇలా చిట్టీలు వేసుకున్న పరిస్థితి, ఇలా కుటుంబాలు నడవలేని పరిస్థితి, పొట్టబట్టకి ఇంకా ఇలా కష్టం అయ్యే పరిస్థితిలో ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పరిస్థితులలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 11 నెలల నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వాలనే పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరించకుండా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని గ్రామాల్లో పనిచేసే కార్మికులకు జీతాలు వెంటనే విడుదల చేయాలనేది ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకైతే 1వ తారీఖు నాడు ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఇలా స్కీమ్ వర్కర్గా పనిచేసే కార్మికులకి ఇలా 11 నెలల నుంచి ఇలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వెంటనే జీతాలను విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాకనే ముందే మేనిఫెస్టోలో కనీస వేతనం ఇలా మేము 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 18,000 రూపాయలు ఇంకా ఇలా కార్మికులకు పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు పర్మిట్ చేయాలి. జియో నెంబర్ 51ని రద్దు చేసి మల్టీపర్పస్ విధానం రద్దు చేసి ఇలా కార్మికులను ఇలా పర్మిట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉందనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో ఏ విధంగా సమ్మెలు చేశామో అదేవిధంగా ఈ వర్షాకాలం సీజన్లే సమ్మెకి ఇంకా పోవడానికి ఇంకా ఎరకాడం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటి నిర్మల్ జిల్లా కాడుగా మేము హెచ్చరిస్తున్నాం.